చిన్నశంకరంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతు భరోసా పేరుతో రైతులను దగా చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని అన్నారు. 12,000 ఇస్తామని చెప్పేసి అది కూడా ఎంతమందికి ఇస్తాడు, ఎన్ని ఎకరాలకు ఇస్తాడు అనేది కూడా క్లారిటీ లేదు. ఎప్పటి నుంచి ఇస్తారు? మొన్న 15 ఈ జనవరి 15 అన్నాడు, ఇప్పుడు మళ్ళీ 26 అంటుండు. మళ్ళీ 26 తర్వాత ఇంకెంత అవుతుందో తెలియదు. ఇప్పటికే రెండు పంటలకు రైతు బంధును ఎగగొట్టిన నాయకులు రేపు చేస్తారని కూడా గ్యారంటీ లేదు. అంతేకాదు 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలను కూడా 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలు కూడా అన్ని మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు చాలా మంది కూడా మరి మాఫీ అవుతాయని చెప్పి వాళ్ళు అక్కడిక్కడ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి డబ్బులు కట్టడం జరిగింది. వాళ్ళకు కూడా ఇప్పటికీ ఆ మాఫీ అనేది దిక్కు లేదు. అది అవుతుందో కాదో గ్యారంటీ లేదు. 2 లక్షల పైన ఉన్నాయి కానీ 2 లక్షల వరకు ఉన్నటువంటి అందరికీ కూడా వెంటనే 2 లక్షల వరకు వేసి రుణమాఫీ చేయాలి. అంతేకాదు వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి 15,000 ఏదైతే రైతు భరోసా ఈ రైతు బంధువులు మార్చి రైతు భరోసా ఇస్తామని ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా వెంటనే గత 2 పంటలు ప్లస్ ఈ పంట 3 పంటలు కలిపి కూడా ఎకరాకు 15,000 చొప్పున ఖచ్చితంగా అయ్యాలి. లేకపోతే ప్రజలకు ఇప్పటికే చాలా మోసం చేసిండు. ఆయన చేసినటువంటి ఏది ప్రజా వ్యతిరేక విధానాల వల్ల మొత్తం అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి. అన్ని బిజినెస్ కూడా దెబ్బతిన్నాయి. ప్రతిది కూడా ఏది కూడా ఏది రాష్ట్రంలో కానీ మన ప్రాంతంలో ఏది కూడా మనీ రొటేషన్ కాక పూర్తిగా వ్యవస్థలన్నీ నాశనం పట్టించినటువంటి ఘనత. చేయాలనే పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపుకి అనుగుణంగానే ఈరోజు మనం ఇక్కడ రైతులతో ధర్నా చేయడం, అదేవిధంగా పత్రికా విలేకరులతో మాట్లాడడం జరుగుతూ ఉంది. నిజంగా చెప్పాలంటే సంవత్సరం దాటింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం కానికి చేతల ప్రభుత్వం కాదనేది జనమంతా అర్థమైపోయింది. జనంలో ఈ విషయంలో టాక్ నడుస్తూ ఉంది, మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ అనవసరంగా మనము మన కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని ఆయన మాట్లాడినటువంటి మాటలు విని మనం ఈరోజు మంచి ప్రభుత్వాన్ని దూరం చేస్తున్నాం. రేపు రాబోయే రోజులలో మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సంవత్సరం కాలంలో చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఒక్క పథకం వాళ్ళు చెప్పిన పథకాలు ఒక్కటి కూడా అమలు కాలేదు.